అదిగో వస్తున్నా ఇదిగో వస్తున్నా అని జగన్ జిల్లాల పర్యటనపై ప్రచారం జరగడం, అంతలోనే వాయిదా పడ్డం పరిపాటిగా మారిపోయిందట. జనాల తిప్పలను తెలుసుకునేందుకు అధినేత రాక కోసం ఓవైపు ఆ పార్టీ నేతలు ఎదురుచూస్తున్నా ఆయన మాత్రం సెప్టెంబర్, జనవరి, మార్చి అంటూ కాలం వెళ్లదీస్తున్నారనే టాక్ నడుస్తోంది. తాడేపల్లిలో మీటింగులు తప్ప పెద్దగా జనంలోకి వచ్చింది లేదు. సంక్రాంతి తర్వాత ప్రతి పార్లమెంట్లో 2 రోజుల పాటు పర్యటిస్తానన్న జగన్ ఉగాది వస్తున్నా ఆ ఊసే లేకుండా పోయింది. ఇంతకు జగన్ జనం బాట పట్టేది ఎప్పుడు? ఎందుకు పర్యటనను వాయిదా వేసుకుంటున్నారు? వాట్స్ ది స్టోరీ? ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 2 రోజుల పాటు పులివెందుల క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నియోజకవర్గ ప్రజలు పెద్ద ఎత్తున ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొని తమ సమస్యలను జగన్కు తెలియజేశారు. ఇకపోతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు కావస్తోంది. ఈ క్రమంలో ఎన్నికల టైంలో ఇచ్చిన హామీలను ఏమాత్రం నిలబెట్టుకోలేకపోయిందని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు జగన్. ఈ మేరకు సర్కారు వైఫల్యాలను నిలదీసేందుకు రాష్ట్ర వ్యాప్త పర్యటనకు సిద్ధమైన చివరి నిమిషంలో వాయిదా పడుతూ వస్తోంది. మొదట సంక్రాంతి పండుగ తర్వాత ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలోనూ 2 రోజుల పాటు బస చేసి ప్రజల సమస్యలను తెలుసుకుంటారని జగన్ చెప్పారు. కానీ మార్చి మొదటి వారం వచ్చినా ఆ ఊసే కనిపించట్లేదు. ఇప్పుడు ఉగాది తర్వాత అంటూ లీకులిస్తున్నారు. ప్రజల్లో వైసీపీ పట్ల వ్యతిరేకత తగ్గకపోవడంతో అప్పుడే పర్యటన వద్దని, కొంత వేచి చూసే ధోరణిలో ఉన్నట్టు కనిపిస్తోందని పొలిటికల్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందుకే పర్యటన వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు అధికారంలో ఉన్నప్పుడు ఇష్టానుసారంగా వ్యవహరించిన నేతలు ఇప్పుడు కేసుల భయంతో నియోజకవర్గం మొహం కూడా చూడట్లేదు. నాయకులే లేనప్పుడు అధినేత పర్యటించి ప్రయోజనం ఏంటనేది ఆ పార్టీ నేతల ఆలోచనగా కనిపిస్తోంది. దీంతో జగన్ పర్యటన వాయిదా పడుతూ వస్తోంది. బుడమేరు వాగు పొంగినప్పుడు విజయవాడ ముంపు ప్రాంతాల్లో పర్యటించారు జగన్. సహాయక చర్యలో కూటమి సర్కార్ ఘోరంగా విఫలమైందని దుయ్యబట్టారు. ఆ తర్వాత పెద్దగా కనిపించలేదు. ఇటీవల గుంటూరు మిర్చి యార్డులో పర్యటించి రైతుల సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. వైసీపీ నేతలు అరెస్ట్ అయినప్పుడు జైలుకు వెళ్లి వారితో ములాఖత్ అవుతున్నారు తప్పించి పెద్దగా ప్రజల్లోకి వెళ్లింది లేదు. తరచుగా తాడేపల్లి నివాసంలో నియోజకవర్గాల వారీగా పార్టీ నేతలతో మీట్ అవుతూ వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. నాయకులు పోయినంత మాత్రాన భయపడాల్సిన పనిలేదని, రాబోయే కాలంలో అధికారంలోకి వచ్చేది మన ప్రభుత్వమే అని జగన్ 2.0 అంటూ పార్టీ శ్రేణుల్లో ఆశ కల్పించే ప్రయత్నం చేస్తున్నారు జగన్. కూటమి సర్కారు పాలనకు ఏడాది కావస్తుండటంతో ప్రజా సమస్యలపై ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధం కావాలని వైఎస్ఆర్సీపీ శ్రేణులకు జగన్ పిలుపునిచ్చారు. ఇప్పటికే రైతుల కోసం ధర్నా, కరెంటు బిల్లులపై మరోసారి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తాను మరీ ఇంత తొందరగా ప్రజల్లోకి వెళ్తానని ఎప్పుడూ భావించలేదని చెప్పిన జగన్ ప్రజల్లోకి మాత్రం రావటం లేదు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలపై పెద్ద ఎత్తున భారం పడుతుందని, ముఖ్యంగా విద్యుత్ ఛార్జీల ద్వారా ప్రజలపై అధిక భారం మోపుతున్నారని వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. మొన్నటి వరకు 2007లో జమిలీ ఎన్నికలు అన్న వైసీపీ ఇప్పుడు 2028లో జమిలీ ఎన్నికలంటూ కొత్త రాగం అందుకుంది. జమిలీ ఎన్నికల పేరుతో చంద్రబాబులో భయం సృష్టించాలని వైసీపీ ఆలోచన చేసింది. కానీ అది కూడా జగన్ పర్యటనలాగే వాయిదా పడుతూ వస్తోంది. నియోజకవర్గ నాయకుల సమావేశంలో మాత్రం రెట్టించిన ఉత్సాహంతో ముందుకు వెళ్తున్నామని చెప్తూ వారిలో జోష్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దేశ చరిత్రలో ఎవరూ చెయ్యని విధంగా మన ప్రభుత్వ హయాంలో ప్రతి ఒక్కరికి కూడా మంచి జరిగిందని తెలిపారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా గెలుపే ధ్యేయంగా పనిచేయాలని జగన్ పిలుపునిచ్చారు. అయితే జగన్ తీరుపై సొంత పార్టీలోనే కొంతమంది నేతలు పెదవి విరుస్తున్నారు. జనాల్లోకి వెళ్లకుండా కేవలం తాడేపల్లి నివాసానికే పరిమితమై లీడర్లతో సమావేశాలు పెడితే ఏం లాభం అని విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఘోర ఓటమితో కింది స్థాయి కార్యకర్తల్లో తీవ్ర నిరాశ, నిస్పృహలు నెలకొన్నాయని, జిల్లా పర్యటనలతో వారిలో భరోసా నింపాలనే అభిప్రాయంలో ఉన్నారు. మరోవైపు నేతల అరెస్టులతో పార్టీ కార్యక్రమాలకు క్యాడర్ వెనకడుగు వేస్తున్నారని, అలాంటి వారికి అధినేతగా అండగా ఉండాల్సిన అవసరం ఉందంటున్నారు. ఉగాది తర్వాత జగన్ జిల్లాల పర్యటన ప్రారంభం కాబోతోందనే ప్రచారం జరుగుతోంది. చూడాలి మరి ఈసారైనా ప్రజల్లోకి వెళ్తారా, మళ్లీ వాయిదా పద్ధతి కొనసాగిస్తారా అనేది.